అందరికీ మీకు వందనాలు తెలుపుతాను. మొట్టమొదటిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలో మొట్టమొదటి ఆరాధన దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. యెషయా 59:1. యెహోవా హస్తం కురుచ కాలేదు, మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. దేవుడి వాక్యం దీవించలాగా చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధమైన దేవా, పొలమంటనైనా నీ పాలకు వందనాలు, స్తుతులు తెలుసుకున్నాను తండ్రి. ఈ యొక్క 2026 సంవత్సరంలో పడుతున్నాయినా, ఈ యొక్క మొట్టమొదటి ఆదివారంలో పడుతున్నాయినా, ఈ యొక్క ఆరాధనలో పడుతున్నాయి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నామని, మీ ద్వారా పడుతున్నాయినా, నా ద్వారా మీ యొక్క వాక్యాన్ని నీ యొక్క సంఘస్థులకు నేను వినిపించే విధంగా సహాయం చేస్తున్నామని, మీ యొక్క వాక్కును నా నోటి ఉంచమని యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాడు నా తండ్రి. ఆమేన్. ముందుగా దేవుని వాక్యంలో వెళ్ళకముందు ఆరాధన అంటే ఏంది ఫస్ట్ తెలుసుకుందాం. ఆరాధన అంటే ఏంటి? మనం ప్రతి ఒక్క ఆదివారము ఆరాధన చేయడానికి వస్తాం. ఆరాధన అంటే ఏంది? ఎవరికైనా తెలిసిన? ఆరాధన చేయడానికి కదా వచ్చేది మీరు అందరూ. ఆరాధన అంటే ఏంది? ఎవరికన్నా దేవుని మహిమ అంతేనా? ఇంకేమైనా ఉందా? నోటి ద్వారా ఆరాధించడం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆరాధన అంటే ఆ యొక్క యేసుక్రీస్తు వారి ప్రభువులాగా వారి యొక్క ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఆదరణను కూడా మన జీవితంలో కూడా చూపించడం. మన యొక్క మాట ద్వారా కానీ, మన యొక్క నడకలో కానీ, ఓన్లీ ఆదివారం ఆరాధనకు వచ్చి నోటితో ఆరాధన చేస్తేనే నిజమైన ఆరాధన కాదు. అది యోహాను సువార్తలో ఏముందంటే, మీరు ఆరాధన చెప్పిన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలా అని ఉంది వాక్యం. ఎందుకు ఆరాధన చేయాలా దేవుణ్ణి? తెలియదు కదా. యొక్క యెషయా గ్రంథం 43:21. యెషయా గ్రంథం 43:21. యెషయా గ్రంథం 43. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవునికి స్తోత్రం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆరాధన చేయాలి దేవునికి. ఎటువంటి ఆరాధన అంటే, మన యొక్క ఆదివారం వచ్చి ఒక మాట ద్వారానే కాకుండా, మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క రోజు, ఒక ఆదివారం కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు కూడా మన యొక్క నడకలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు యొక్క ప్రేమను ఆదరణను మనకు చూపిస్తే అది అనేది నిజమైన ఆరాధన అనేది అవుతుంది. ఇంకా ఆయన సృష్టికర్త కనుక ఆయన్ని ఆరాధించాలి. సృష్టికర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మనము దేవుణ్ణి ఆరాధించాలి. మనకు రక్షణ దయచేశాడు. ఆయన పరిశుద్ధుడు, అందువల్ల దేవుని ఇక వాక్యంలోకి వెళ్దాం మనం. యెషయా 59:1. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నవి. ఇక్కడ వచ్చి యెహోవా హస్తం కురుచ కాలేదు అని ఉంది. యెహోవా హస్తం కురుచ కాలేదు అంటే, హస్తం అంటే ఏంటి? చెయ్యి కదా. ఇప్పుడు చెయ్యి లేకపోతే ఏమైనా పని చేయగలుగుతామా? చెయ్యి లేకపోతే ఏం పని చేయలేం కదా. అలాగే యెహోవా హస్తం మనకు తోడు లేకపోతే ఏ పని చేయలేం. యెహోవా హస్తం తోడు ఉంటేనే మనకు ఏం పని చేయాలనే. చెయ్యి దేన్ని కొట్టే అధికారానికి గుర్తు, అధికారానికి బలానికి గుర్తు హస్తం అనేది. మానవుని హస్తము బలమైందా, దేవుని హస్తం బలమైందా? దేవుని హస్తమే బలమైంది. మరి మీకు ఏమైనా సమస్య వస్తుంది, మానవుని దగ్గరికి పోతారా, దేవుని దగ్గరికి పోతారా? దేవుని దగ్గరికే పోతారు. మానవుని దగ్గరికి పోతే ఏం జరగదు. ఫస్ట్ ఎవరి దగ్గరికి పోవాలా? యెహోవా హస్తం దగ్గరికే పోవాలి. ఆయన హస్తం కూర్చొని ఆ యొక్క హస్తాలలో కొన్ని రకాల హస్తాలను చూసుకొని మనం వాక్యంలోకెళ్దాం. మొట్టమొదటి వచ్చి నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం.
ఉమ్. నేను ఉమ్, అవును. చాలు. ఇక్కడ యేసు ప్రభు యెహోవా వచ్చి ఇశ్రాయేలుతో చెప్తుంటాడు మోషేతో, మిమ్ముని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ముని విడిపించి. అంటే ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దాసత్వం కింద ఉన్నప్పుడు దేవుడు ఆయన చేయి చాపి వాళ్ళని గొప్ప గొప్ప తీర్పులు తెచ్చి, అంటే తీర్పులు అంటే ఏంటి, వాళ్ళకు తెగుళ్ళు పిడిచినాడు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు ఇప్పించినాడు ఆ ఫరోకి. ఆ ఫరో పంపించుకుంటే కఠిన హృదయంతో 10 తెగుళ్ళు కప్పలను పంపించినాడు. నైలు నదిని రక్తంగా మార్చినాడు. నైలు నది రక్తంగా మార్చిన నెక్స్ట్ వారి యొక్క మొదటి సంతానాన్ని హతం చేసినాడు. అంటే మొదటి కుమారుడు అనమాట. 10 మంది మొదటి జ్యేష్ఠపుత్రుడు. అలాగా అట్లా 10 తెగుళ్ళు తెప్పిస్తే కానీ ఆయన పంపించలేదు ఫరో. ఆయన చివరి కూడా పంపించిన తర్వాత కూడా మళ్ళీ వెంటబడినాడు సైన్యం. ఎర్ర సముద్రం వరకు వెంటబడినారు. వెంటబడిన కూడా ఒక గొప్ప హస్తం, విమోచన బాహు. దీని పేరు ఏమంటే విమోచన బాహు, విడిపించేటువంటి చేయగలవాడు. కీర్తన 81:6. ఇక్కడ ఏమంటాడంటే వారి భుజం నుంచి నేను బరువును దింపగా, అంటే వారి భుజంలో ఉన్నటువంటి బరువును యెహోవా యేసు ప్రభు వారే వారు బరువు దింపుతున్నాడు అనమాట, మనకు బరువు లేకుండా. ఆ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. మనకి ఏ సమస్యలైనా కానీ దేవుని యొక్క హస్తంతో తోడైతే ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. ఇక రెండోదిగా చూస్తే 2వ దినవృత్తాంతములు 32వ వచనం, 32వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయం 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, నాకు సహాయం చేయుటకును యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉండాలని చెప్పగా. ఇక్కడ వచ్చి హిజ్కియా రాజు అష్షూరు సైన్యం, హిజ్కియా సైన్యం కంటే అష్షూరు సైన్యం పెద్దది. హిజ్కియా రాజు ఇక జనులకు చెప్తున్నాడు ఏమని, యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ యుద్ధాలు జరిగింటే దేవుడు తోడుగా ఉండడం వల్ల ఆ యొక్క హిజ్కియా జనులతో చెప్పినాడు, మాటల మీద నమ్మకం ఉంచినారు. ఆ యొక్క యెహోవా దూత అష్షూరు సైన్యం మీద పడి 185,000 మందిని హతం చేసింది ఒక్క రాత్రిలోనే. ఎక్కడంటే ఇది వచనం 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజులు 35వ అధ్యాయం 19వ అధ్యాయం 35వ వచనం, క్షమించండి, 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతం చేసెను. ఇక్కడ హిజ్కియా రాజు అష్షూరు సైన్యంతో గొడవపడలేక దేవునికి చెప్పినాడు గోనెపట్ట కట్టుకొని. ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చెంపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, అంటే ఆ యొక్క హిజ్కియా రాజు తన బట్టలు చెంపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరముకు పోయి ఆ యొక్క తన మొరను యెహోవాతో చెప్పుకోవడం వల్ల ఆయన యొక్క యెహోవా దూత ఆ రోజు రాత్రియే బయలుదేరి అష్షూరు వారి దండపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసింది. ఆ యొక్క యుద్ధం చేసే బాహు, అంటే మన తరపున యుద్ధం చేస్తాడు దేవుడు. మనం చేయలేకపోయినా కూడా మన తరపున మనం ప్రార్థన చేస్తే మన తరపున యుద్ధం చేసే దేవునిగా ఉన్నాడు. ఇంకొకటి ఆదరించే మరియు మోసే బాహు. 3వది ఆదరించే మరియు మోసే బాహు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును,
తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. ఇక్కడ గొర్రెల కాపరి వల్ల ఆయన తన మందని మేపుతాడంట. గొర్రెల కాపరి ఎలా మేపుతాడండి గొర్రెలను? తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని, అంటే కొన్ని గొర్రెలు నడచలేవు కదా, జబ్బు పడిన వాటిని తను ఎత్తుకొని తన బాహువుతో గొర్రె పిల్లని కూర్చి రొమ్మున ఆనించుకుంటే భుజం మీద వేసుకొని వెళ్తాడంట, మోస్తాడంట. అలాగే మనల్ని కూడా మన దేవుడు మోసేవాడుగా ఉన్నాడు. ఇంకొక వచనం వచ్చేసి ద్వితీయోపదేశకాండం 33:27 వచనం. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 27 వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదురు నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనను. ఆయన శాశ్వతుడైన దేవుడు, మనకు శాశ్వతంగా ఎప్పుడు ఎల్లకాలం ఏ సమయంలోనైనా పలికేటువంటి దేవుడు. ఇంకొకటి యెషయా గ్రంథం 53 అధ్యాయం 1 వచనం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 1 వచనం. యెషయా 53:1. ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచుడు అంటే ఇక్కడ ఇది వచ్చి ప్రవచనం అన్నమాట. యేసుక్రీస్తు వారి ప్రభు గురించి ప్రవచనం ఇది. యెహోవా బాహు అంటే దేవుని యొక్క రక్షణ ఎవరికి వచ్చిందని అర్థం వస్తుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనం ఇది. యేసుక్రీస్తు గురించి ప్రవచనం చెప్పింది. శిలువపై యేసు చాచిన చేతులు, శిలువపైన యేసు చేతులు చాపినారు కదా, ఆ చేతులు పాపాలు క్షమించడానికి రక్షణకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన చేతుల దగ్గరికి వచ్చేవారిని ఆయన త్రోసివేయడు. ఆయన బాహువుకు దగ్గరికి వచ్చేవాడిని ఆయన ఎన్నటికీ తోసివేయడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క బాహువులు ఉన్నాయి. ఇంకా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసిన. ఇక్కడ దేవుడు వచ్చి ఐగుప్తులో ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఐగుప్తులో మీ కన్నులెదుట, అంటే ఐగుప్తులో ఇశ్రాయేల్ కన్నులెదుట చేసినప్పుడు ఏ దేవుడైనా మిమ్మల్ని విడిపించినాడా? శోధనలతో కానీ, సూచక్రియలతో కానీ, మహత్కార్యములతో కానీ, యుద్ధముతో కానీ, బాహుబలంతోనూ చాచిన చేతును మహాభయంకర కార్యములతోనూ ఎవరైనా వచ్చి ఒక జనం నుండి తన కొరకు జనమును తీసుకొని యత్నం చేసిన. ఎవరైనా ప్రయత్నించినారా? నేను తప్ప మిమ్మల్ని విడిపించడానికి ఎవరూ లేరు. నేనే మిమ్మల్ని విడిపించేవాడుగా ఉన్నాను. కార్యం నెరవేర్చి పట్టు విడపని బాహు. అంటే ఆ యొక్క దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపిస్తానండి. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టించి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించారు. ఇంకొకటి కీర్తన 89:21 వచనం. కీర్తన 89:21 వచనం. కీర్తన 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలం అతన్ని బలపరచును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి చెయ్యి అంటే ఆయన హస్తము ఎడతెగ ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మనకు తోడుగా ఉండేటువంటి చెయ్యి బాహుబలం అతన్ని బలపరచును. నా బాహుబలం అంటే ఆయన యొక్క శక్తిని మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని
దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ, అంటే భూ దిగంతం నుండి ఆయన పట్టుకొని ఉన్నాడు. ఎవరిని? మనల్ని. ఆయన మనల్ని పిలుచుకునేవాడుగా ఉన్నాడు దేవుడు, బలపరిచే దేవుడు. కీర్తన 18వ అధ్యాయం 32వ వచనం నుంచి 39 వరకు. కీర్తన 18, 32వ వచనం, 32 నుంచి 39 వరకు మార్చి చదువుకుందాం. నాకు బలం ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. నా చేతులకు యుద్ధం చేయి నేర్పవాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లుని ఎక్కుపట్టును. నా పాదములకు చోటు విశాలపరిచిదివి, నా చీలమండలు బెనకలేదు. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగద్రొక్కుదును. ఇక్కడ దేవుడు వచ్చి నాకు బలం ధరింపజేయవాడు అంటే యేసుక్రీస్తు వారు మనకు బలం ధరింపజేసేవాడు, యథార్థ మార్గంలో నడిపించేవాడు, మన కాలం జింక కాలం వల్లే చేయుచున్నాడు. ఆయన యొక్క బాహుబలం తోడు ఉంటే మనం బలపరిచేవారుగా ఉంటాం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకైనా మీదటికి ఈ కాలంన నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. ఇక్కడ అబ్రహాంకి వచ్చి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. నేను ఇక వచ్చే సంవత్సరానికి నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగునని చెప్తున్నాడు. ఈ యొక్క వాగ్దానం ఎక్కడ నెరవేరింది? 18వ అధ్యాయం 32వ వచనం, 39, 21వ అధ్యాయం 1-3, 21వ అధ్యాయం 1-3, క్షమించండి, 21వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనముందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు శారాకు కొంచెం వయసు అయిపోయిందనమాట. వయసు అయిపోయిన సమయంలో కూడా అదే వాగ్దానం చేసి తన కుమారుని కలిగేసిన వాగ్దానం చేసేటువంటి దేవుడు, వాగ్దానం నిలబెట్టేటువంటి దేవుడు, వాగ్దాన బాహు అనమాట. ఇక మనం 7 రకాల బాహువులు చూసుకున్నాం. మొదటిది విడిపించేటటువంటి విమోచన బాహు, అంటే విమోచన కలిగించే చేతులు. ఇశ్రాయేలీలను విడిపించినాడు, ఐగుప్తుల నుంచి విడిపించినాడు, అది మొట్టమొదటిది. ఇంకోటి యుద్ధం చేసే పదం, మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏ సమయంలోనైనా మనం దేవుడిని పిలిస్తే ఆ యొక్క మనకి కలిగిన సమస్యలు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఇంకొకటి ఆదరించినటువంటి దేవుడు, ఆదరణకర్త, రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, వాగ్దానం చేసేటువంటి దేవుడు. ఈ యొక్క హస్తాలకు సంబంధించి యెహోవా బలం కూర్చ కాలేదని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 వచనం. యెషయా 59:1. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. ఇక్కడ యెహోవా హస్తం గురించి ఇంతవరకు చూసుకున్నాం కదా, దాని గురించే ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడినాం. ఈ యొక్క వాక్యాన్ని ఆధారణ చేసుకుని మరి ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దేవుడి వాక్యం దీవించిన కాక.